ఒక అందమైన అడవిలో చెట్ల మధ్య పక్షుల కిలకిలలు వినిపిస్తూ ముగ్గురు మంచి స్నేహితులు ఆనందంగా జీవించేవారు. వాళ్ళెవరో కాదు, చిట్టి కోతి, బుజ్జి కుందేలు మరియు నెమ్మదిగా నడిచే తాబేలు. ముగ్గురు కలిసి ఆడుకునేవారు, నవ్వుకునేవారు, అడవంతా తిరుగుతూ సరదాగా గడిపేవారు. చిట్టి కోతి చాలా చురుకైనది. చెట్లపైనుంచి చెట్లకు దూకుతూ ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండేది. బుజ్జి కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. అందరినీ దాటేస్తూ నేనే ఫాస్ట్ అని గర్వపడేది. కాని తాబేలు మాత్రం నెమ్మదిగా నడిచేది. తొందరపడకుండా తన దారిలో తాను ముందుకు సాగేది. అది చూసి కోతి, కుందేలు కొన్నిసార్లు నవ్వేవారు. అయ్యో తాబేలా, నువ్విలా నెమ్మదిగా ఉంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు అని ఎగతాళి చేసేవారు. తాబేలు బాధపడేది, కాని కోపపడేది కాదు. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆకాశం మెల్లగా మారిపోయింది. నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. మొదట చిన్న వర్షం పడింది. తరువాత భారీ వర్షం మొదలైంది. వర్షానికి నది పొంగిపోయింది. నీరు అడవిలోకి ప్రవేశించింది. చిట్టికోతి, బుజ్జి కుందేలు భయపడ్డాయి. ఇప్పుడేం చేద్దాం అని అల్లాడిపోయాయి. బుజ్జి కుందేలు పరిగెత్తాలని చూసింది, కాని నీరు దారి అడ్డుకుంది. చిట్టికోతి చెట్టెక్కింది, కాని కింద ఉన్నవాళ్లకు ఏమీ చేయలేకపోయింది. అన్ని వైపులా భయం, నీరు, ఆందోళన కమ్మేశాయి. ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. అప్పుడే తాబేలు నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చింది. నెమ్మదిగా, కాని ధైర్యంగా. తాబేలంది, భయపడకండి, నేనున్నాను. నా మీదెక్కండి. నేను నీటిలో ఈదగలను. సురక్షితంగా మిమ్మల్ని ఒడ్డుకు చేర్చగలను. మొదట కోతి, కుందేలు నమ్మలేదు. నువ్వా, మమ్మల్ని కాపాడతావా అన్నారు. కాని నీరు ఇంకా పెరుగుతుండటంతో మార్గం లేక తాబేలు మీదకెక్కారు. తాబేలు నెమ్మదిగా నీటిలోకి దిగింది. వాళ్లు అన్న మాటలు పట్టించకుండా మంచి మనసుతో వాళ్లని ఎక్కించుకుని తొందరపడకుండా జాగ్రత్తగా చాలా దూరం సురక్షిత ప్రాంతం వరకు ఈదింది. ఒక్క అడుగు కూడా తప్పలేదు. అందరినీ సురక్షితంగా అవతలి ఒడ్డుకు తీసుకెళ్ళింది. అన్ని జంతువులు సేఫ్గా బయటపడ్డాయి. తరువాత కోతి, కుందేలు మాట్లాడుకుంటూ వారు అన్న మాటలకు బాధపడ్డారు. కోతి తను అన్న మాటలకు పశ్చాత్తాపం పడి తాబేలును తప్పుగా అనుకున్నానని బాధపడింది. తరువాత కోతి దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. ఆ తరువాత కుందేలు కూడా బాధపడి తాబేలు దగ్గరకు వచ్చి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణలు చెప్పి, కుందేలంది, వేగముండటం గొప్ప కాదు, ధైర్యం, ఓర్పు ఉండటమే నిజమైన శక్తి అంది. తాబేలు చిరునవ్వుతో చూసి, మనందరికీ మనలో ఏదో ఒక శక్తి ఉంటుంది, అది తక్కువగా చూడకూడదు అంది. ముగ్గురూ మళ్లీ స్నేహితులయ్యారు. అందరూ సంతోషంగా కలిసిపోయారు. ఈసారి తాబేలును గౌరవించారు. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, నెమ్మదిగా ఉండటం తప్పు కాదు, సరైన సమయం వస్తే అదే గొప్ప శక్తి అవుతుంది. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే.